మన కులమును రక్షించమని నేను తమ చరణంలో పట్టుకుని ప్రార్థిస్తున్నాను. పాదములు పట్టుకుని ప్రార్థించడము కాదు, సగర్వముగా తలెత్తుకుని తిరిగే ఈ దశాన నుండి శత్రువుల ముందు దించుకునేలా చేయడానికి నీవు కుట్ర పన్నుతున్నావు. ఇప్పుడు మాకు అవగతమైనది. ఆ వానరుడు ముందు నీ ఇంటికే వచ్చినాడు. నీవే సీత ఉనికిని తెలియజేశావు. వాడు లంకంతటికి నిప్పు పెట్టాడు, కాని నీ ఇంటిని మాత్రం వదిలిపెట్టాడు. ఇంటి గుట్టు బయట పెట్టే నీవు బాల్యము నుండే మాకు బద్ధ శత్రువువి. లంకలో ప్రజలందరూ మా కనుసైగలలో మెదలుతుండగా నీవు మాత్రం అందులకు విరుద్ధముగా ప్రవర్తిస్తున్నావు. మాకే ధర్మోపదేశం చేస్తావా? వెళ్ళు, కులద్రోహి, భాతృద్రోహి. ఆ వనవాసుల చెంతకు చేరి వారికి నీతి ధర్మాలు బోధించు. వెళ్ళు. అగ్రజా, నన్ను అపార్థం చేసుకోవద్దు. తమరు నాకు పితృ సమానులు. నిష్కల్మషముగా నేను ఎల్లప్పుడూ మీ హితమును కోరేవాడను. సర్వదా నేను మీ శ్రేయోభిలాషిని. అందులకే మరొకసారి తమ పాదములు పట్టుకుని ప్రార్థిస్తున్నాను. శ్రీరాముడు ముల్లోకములకు ప్రభు, వారితో వైరము వలదు. లేవరా నీచుడా, వెళ్ళు. నా కళ్లకు కనపడనంత దూరంగా వెళ్ళు. పో, నీకిక లంకలో స్థానము లేదు. పో. లంకాపతి, సృష్టిలో ప్రతి ప్రాణికి ఓ నియమం ఉంటుంది. మనం ఎంతకాలం జీవించినా స్వాభిమానంతో జీవించాలి. స్వాభిమానం లేకుండా జీవిస్తే అది జీవితం అనిపించుకోదు. అంతకంటే మరణించడం ఉత్తమం. మరొక్క విషయం, ధర్మాన్ని అనుసరించి నిండు సభలో గౌరవనీయుడైన ఓ వ్యక్తిని అవమానించడం మరణశిక్ష విధించడంతో సమానం. అనగా నేటి నుండి మీ దృష్టిలో నేను మరణించినట్టే. తమకు నాకు ఏ సంబంధమూ మిగలలేదు. అందులకి తమ ఆజ్ఞానుసారం నేను నేడే లంకను విడిచిపెట్టి వెళ్ళిపోతాను. తమకు సద్బుద్ధిని ప్రసాదించమని ఆ భగవంతుని నేను మనసారా ప్రార్థిస్తాను. మహారాజు నన్ను లంకను వీడిపోమని ఆజ్ఞాపించారు. వారి ఆజ్ఞను శిరసావహించడం నా ధర్మం. చెప్పడం తేలికే,
కానీ జన్మభూమిని విడిచి వెళ్ళడం చాలా కష్టం. పదే పదే నా ప్రజలు రాక్షస జాతి గుర్తుకొస్తారు. ఒక పాపాత్ముడి యొక్క అహంకారం కారణంగా నిర్దోషులైన ప్రజలందరూ మరణిస్తారు. రాక్షస జాతి నశించిపోతుంది. నా ప్రజల గురించి, లంకాపురి వారసత్వం గురించి నా మనసు కలవరపడుతూ ఉంటుంది. ఈ సమస్యకు ఏ సమాధానమూ లభించట్లేదు. నా మాతృభూమి విధ్వంసం కాకుండా ఎలా నిరోధించగలను? మాట్లాడుటకు ఆలోచించుటకు ఇది సమయం కాదు. లంకాధీశుడు మహారాజు రావణుని మనసులో తమను కారాగృహంలో పడవేసే ఆలోచన రాకముందే తమరిటి నుండి వెళ్ళిపోవటం మంచిది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? వీలైతే శ్రీరాముని వద్దకు వెళ్ళి వారిని ప్రార్థించండి. ఈ రావణుని పాపాలకు శిక్ష నిర్దోషులైన వారి ప్రజలకు విధించవద్దని. కానీ యుద్ధంలో ఏదైనా జరగవచ్చు. ఈ యుద్ధము అనివార్యము. అవును విభీషణ, రాముని కలిసి వారు యుద్ధము చేయుటకు మీ సహాయమునందించండి. దానివల్ల ప్రజలకు తప్పక మేలు జరుగుతుంది. కనుక తమరు శ్రీరామచంద్రుని కలిసి వారికి విశ్వాసపాత్రులుగా ఉండి జరగబోయే యుద్ధంలో తమరు వారికి సహకరించండి. నేను శ్రీరామచంద్రుడి భక్తుడనే. కానీ ఈ సమయంలో ఆయన లంకకు శత్రువు. ఆయనకు సాయపడటం ధర్మోచితమైన కార్యమేనా? అవును రాజా, మనం గ్రహించవలసినది శ్రీరాముడు లంకకు శత్రువు కాదు, రావణునకు శత్రువు. ఆ రావణుడు ఇప్పుడు ఒక విధంగా దేశద్రోహిగా మారాడు. ఎటులనిన ఈ సమయంలో స్వార్థపు జ్వాలలతో దహించుకుపోతూ ఎవరి మాటలను లక్ష్యపెట్టక అన్ని ధర్మాలను, నీతి నియమాలను తన అహంకార పదఘటనలతో నలిపివేసి ఈ లంకాపురిని యుద్ధాగ్నికి ఆహుతి చేయబోతున్నాడు. కనుక ఈ దేశమును రక్షించుకొనవలెనన్న రావణుని అంతము అవశ్యము. అందుకు రెండే మార్గములున్నవి. మొదటిది, తమకు సైనికుల అండదండలు మెండుగా ఉన్నచో రావణుని సింహాసనము నుండి తొలగించి రామునితో సంధి చేసుకునుట. కాని అది అసంభవం. కనుక మరో మార్గమేమనగా, తమరే స్వయంగా శ్రీరాముని కలిసి యుద్ధమును నడిపించండి. దాని లక్ష్యం కేవలం దుర్మార్గుడైన రావణుని అంతం. ప్రస్తుతం ఇదే తమరి కర్తవ్యం. ఇది చాలా క్లిష్టమైన విషయం. ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు గురుజనుల సమ్మతి, ఆశీస్సులు అవసరం. నేను మా మాతతో సంప్రదిస్తాను. ఆమె ఏం ఆజ్ఞాపిస్తుందో అదే చేస్తాను. రాజమాత కైకసుల వారి దర్శనార్థం విభీషణులు వచ్చారని మనవి చేయి. ఆజ్ఞ ప్రభు. రాజమాతకు జయము. ఏమి? తమ కనిష్ట పుత్రులు విభీషణులు తమ దర్శనం కోరుతున్నారు. ప్రవేశపెట్టు. దీర్ఘాయుష్మాన్ భవ. శివభగవానుడు నీకు మేలు చేస్తాడు. ఆసీనుడు కానాయనా. మాత, నేను క్లిష్ట సమస్యకు సమాధానం కోరి వచ్చాను. పరిష్కారం సూచించండి. వ్యాకుల చిత్తుడవై మాట్లాడుచున్నావు. అంతగా ఏమైనది వత్సా? జ్యేష్ఠ భ్రాత రావణుడు నన్ను లంక నుండి బహిష్కరించాడు. రావణుడు నిన్ను లంక నుంచి బహిష్కరించాడా? ఎందులకు? నేడు సభలో నన్ను చాలా అవమానించాడు. కారణం?
సీతను అపహరించుకురావడం సముచితము కాదని నేను వారికి హితోపదేశం చేశాను. ఒక పరస్త్రీని తన ఇష్టానికి విరుద్ధంగా బందీగా ఉంచుకోవడం ధర్మ విరుద్ధం అన్నాను. ఆమె పరమ పతివ్రత. అమ్మా, ఈ పాప కారణంగా లంక నాశనమైపోతుంది. ఒకవైపు శ్రీరాముడు కిష్కింధాపతి సుగ్రీవుని సహాయంతో వానరసేనను తీసుకుని లంక వైపు వస్తున్నారు. కాని ఇక్కడ రామలక్ష్మణుల చింత వలదని మన మంత్రులు సలహా ఇస్తున్నారు. మన రాక్షసుల వారిని సైన్య సమేతంగా హతమారుస్తామంటున్నారు. అప్పుడు నేను వారితో చెప్పాను, రామదూత హనుమంతుడు ఒక్కడే లంకను దహించి వెళ్ళిపోయాడు అంటే వారి శక్తిని తక్కువగా అంచనా వేయకూడదు అని. ఒక స్త్రీ కోసం బలవంతుడైన శత్రువుతో పోరుకు దిగడం మంచిది కాదు. మనం సీతాదేవిని సగౌరవంగా ఆమె పతి వద్దకు పంపించేద్దామన్నాను. అగ్రజుడు సమ్మతించలేదు. నేను నా మగుటాన్ని ఆయన పాదాల చెంత ఉంచి, అగ్రజ, నీ పట్టుదల కోసం లంకను నాశనం చేయొద్దన్నాను. అప్పుడు అగ్రజుడు నిండు సభలో నా మగుటాన్ని తన పాదాలతో తన్ని నన్ను లంక నుండి వెలివేశాడు. రావణుడు చేసింది న్యాయం కాదు. ఏమైనా దీని వెనుక నీ అపరాధం ఏమీయునూ లేదు. రాజాజ్ఞానుసారం నీవు వెళ్ళవలసినదే. అమ్మా, అగ్రజులకు ఉపద్రవం రానే వచ్చింది. కానీ ఆ ఒక్క కారణంగా దేశమంతా సంక్షోభానికి గురవుతున్నది. ఈ పరిస్థితిలో మన దేశ ప్రజలను ఇక్కట్లలో వదిలి ఎలా వెళ్ళిపోగలను? తమ ప్రజల పట్ల రాజవంశంలోని ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంటుంది. ఈ సమయంలోనే వెళితే అది దేశద్రోహం కాదా? ఒకవేళ నీవు ఇక్కడే ఉండి నీ ప్రజలని రక్షించుకోగలిగితే అప్పుడు నీవు వెళ్ళడం ఉచితము కాదు. కాని ఇక్కడ ఉండి కూడా నీవు ఏమీ చెయ్యలేవు. ఎందుకంటే రావణుడు నిన్ను స్వతంత్రంగా ఉండనివ్వడు. అందుకని నీవు ఇక్కడ ఉండకుండా అతి శీఘ్రమే ఇక్కడి నుంచి వెళ్ళిపో. లంక నుండి బయటకు వెళ్ళి ఆలోచించు. నీవు నీ లంకలోని నిర్దోషులైన ప్రజలను ఎలా రక్షించగలవో, ఎవరి సహాయంతో రక్షించగలవో. నా మంత్రులు, మిత్రుల అభిప్రాయం, ఈ సమయంలో నేను శ్రీరాముని వద్దకు వెళ్ళాలి. వెళ్ళి వారితో చెప్పాలి, తమ వైరము రావణునితోనే, వాని కారణంగా నిర్దోషులైన లంకా ప్రజలను శిక్షించవద్దని. చక్కటి యోచన. కానీ కానీ ఏమిటి మాత? కానీ ఇందులో ఒక చిక్కు ఉన్నది. ఏమది? రాముడు నిన్నెందుకు ఆదరిస్తాడు? నీవతని శత్రువు అనుజుడివి. న్యాయప్రకారంగా అతడు నిన్ను నమ్మనే కూడదు. రావణుడి పట్ల అతడు ఎలా ప్రవర్తిస్తాడో నీ పట్ల కూడా అలాగే ప్రవర్తించాలి. నా దేశం నాశనం అవుతుంటే నిన్ను చూస్తూ ఊరుకోవాలా మాత? నన్ను సాధువుగా మారిపోయి ఏ గుహలో అయినా కూర్చోమంటావా? లేదు, అది అప్రయోజకత్వం. తన దేశం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వరూ అలా ఆలోచించరు. మరి నీ మంత్రులు సరిగానే సెలవిచ్చారు. నీవు ప్రజాహితవు కోరి నీ జీవితాన్ని దేశం కోసం పణంగా పెట్టైనా శ్రీరాముని వద్దకు వెళ్ళాలి. వారు నిన్ను శత్రుపక్షపు వాడిగా తలిస్తే మరణశిక్ష విధించొచ్చు. ఈ బలిదానం వల్ల రాజకులంలో ఉత్పన్నమయ్యే వారసత్వపు అధికారం నుండి విముక్తుడివవుతావు. వారు నీకు ఒక్కసారి మాట ఇచ్చినారంటే నీకే భయమూ ఉండదు. నేను విన్నాను, రఘుకుల వంశజులు తమ మాటకెప్పుడూ కట్టుబడి ఉంటారని. ప్రాణం పోయినా తమ మాటను ఎన్నడూ వృధాగా పోనీయరు. ఇప్పుడు అనిపిస్తోంది, మీ తండ్రిగారు మహర్షి విశ్వావసు చెప్పిన కథను నిజమయ్యే సమయం ఆసన్నమైందని. ఏమా కథ మాత? వారు హిమాలయములకు వెళ్ళేటప్పుడు నాతో ఇలా అన్నారు. దేవి, మన జ్యేష్ఠపుత్రుడు రావణుని వినాశకాలం ప్రారంభమైనది. దేవతల ప్రార్థనను ఆలకించి విష్ణువు రఘుకులంలో అవతరించాడు. సమయం వచ్చినప్పుడు వాని ద్వారా రావణునితో సహా రాక్షసుకుల నాశనం జరుగుతుంది. స్వామి, ఒక్క రావణుని కారణంగా మన కులముతో పాటు
ఉన్నతులైన రాక్షస సమూహమునకు కూడా వినాశము ప్రాప్తించనున్నదా? పితరులకు తర్పణాలు వదులుటకై ఒక్కరూ మిగలరా? కైకసి, నీ కనిష్టపుత్రుడు విభీషణుడు మన జాతిని ఉద్ధరిస్తాడు. వాడి ద్వారానే రాక్షసకులం యావత్తు అధర్మ మార్గం నుండి విడివడి ప్రభువుని శరణు వేడుతుంది. కనుక పుత్రా, వారు సెలవిచ్చిన భవిష్యవాణి నేడు సత్యమవుతున్నదనిపిస్తున్నది. నీవు తిన్నగా ఇక్కడ నుండి శ్రీరాముని వద్దకు వెళ్ళు. నా ఆశీస్సులు నీ వెంట ఉంటాయి. అమ్మా, మరలా నేను అగ్రజుల వద్దకు వెళ్ళి ప్రార్థించి చూడనా? ఆయన ఆగ్రహ ఆవేశములు ఉపశమించి ఉంటే నా మాట వింటాడేమో. నీవెంత శాంతచిత్తుడు వత్స. వెళ్ళు, వెళ్ళి ప్రయత్నించు. విభీషణ, నీ ప్రాణాల మీద నీకు ఆశ లేనట్టున్నది. అగ్రజ, నేను మాత కైకసి ఆజ్ఞానుసారము మరలా తమని ప్రార్థించడానికి వచ్చాను. నీవు మాకు చెప్పదలుచుకున్నది వెళ్ళి మాతకే విన్నవించుకో. అగ్రజ, వేదములు పురాణములు ఇట్లా అంటున్నవి. సుబుద్ధి కుబుద్ధి అన్నవి ప్రతి మనిషిలోనూ ఉంటాయి. ప్రతి వ్యక్తి వారి వారి ఇష్టానుసారము ఈ రెండింటిలో ఒక గుణాన్ని ఆశ్రయిస్తాడు. శాస్త్రములు ఇలా చెప్తున్నవి: సుబుద్ధి సంపన్నుడవుతాడు, కుబుద్ధి ఆపదల పాలవుతాడని. అగ్రజ, సుబుద్ధిని ఆశ్రయించండి. ఈ సమయంలో కుబుద్ధి తన ప్రభావాన్ని తమపై చూపుతోంది. అందువల్ల తమరు హితాహితాలను గుర్తించలేకున్నారు. తమరు మిత్రుని శత్రువుగాను శత్రువుని మిత్రునిగాను భావిస్తున్నారు. సీత ఈ రాక్షస కులానికి కాళరాత్రి సమానురాలు. ఆమెపై తమ ప్రేమ పెరుగుతున్నది. అది తమను వినాశ మార్గం నుంచి తప్పించలేదు అగ్రజ. చాలించు విభీషణ. ద్రోహి, మా ఉప్పు తింటూ ఆ మానవాధముల్ని ప్రశంసిస్తావా? మూర్ఖ, సదా నా పంచన ఉంటూ శత్రువు హితం కోరుతూ వాని ద్వారా మా నాశనాన్ని కోరుకుంటావా? ఓరి విశ్వాసఘాతకుడా, నిన్ను! వలదు నాథా, వలదు. మేఘనాథుడు సత్యము వచించినాడు. ఈ ద్రోహి దయకు పాత్రుడు కాడు, కానేరడు.